కాశీ ఎంత అనుకున్నా తక్కువ. వాడు ఎన్నిసార్లు ఇంట్లో తిట్లు తిని కూడా మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. అటువంటి కార్యక్రమాన్ని తన భుజాలకు వేసుకొని ఇంకొకటి ఇంతమంది లేడీస్ని వాళ్ళు రావడమే గగనము, కానీ అలాంటి వాళ్ళు రావడానికి తన వంతు ప్రయత్నం చేసినటువంటి సక్సెస్ అవడానికి ఎవరైతే బాగా ఏం చేసినారో వాళ్ళు కొంచెం ఒక లేదని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా లేడీస్కి ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంటి కొన్ని కుటుంబ బాధ్యతలనంగా ఇంకా కొన్ని బాధ్యతలు అవన్నీ ఉంటాయి. కానీ అవన్నిటినీ కూడా కాదని వాళ్ళ మేడాన్ని ముందుకు పంపించి సరే మీరు చేయండి, మీరు ఏం చేస్తారు అని చెప్పి రైట్. ఈ ఈ బంకెట్ హాల్ మాట్లాడడం, ఈ క్యాటరింగ్ సర్వీస్ ఇవన్నీ కూడా చేయడంలో తమ వంతు బాబు సత్యనారాయణ గారు ఎక్స్ మెస్ లీడర్. సత్యనారాయణ ఎవరు మనకు, ఎందుకంటే మన దగ్గర డబ్బులు చెరుకు రసం పెట్టినట్టు 500. What's your name? అబ్బాయిని మీరు అందరూ కూడా చెప్పండి, అభినందించండి. మరి ముఖ్యంగా ఈ బాబుకి అండి అందరికి. ఇప్పుడు మాట్లాడొచ్చా? గెస్ట్లు రాలేదు, మాట్లాడాను. బట్ ఫస్ట్ అయితే నేను షారుకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే దానికి అసలు ఎంత పేషెన్స్, ఎంత మెచ్యూరిటీ. ఇన్వైట్ చేద్దాం సుధా మేడంకి. ఆహ్వానాన్ని వాడించి ఎంత వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Guys, take your seats. Please have a seat. Narsima, Naresh, Sudhakar, Arjuna, Sana. గర్ల్స్ చాలా చక్కటి సాగుతో చక్కటి పాట పడినటువంటి సుమతమ్మ. ఓకే సరే, ఇప్పుడు మా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? 18 సంవత్సరాల తర్వాత 18 పురాణాలు కలుసుకున్నట్లుగా మనం ఈరోజు కరోనా నుంచి బయటపడి ఎన్నో కాల విపత్తుల నుంచి బయటపడి మనం ఈరోజు అందరూ భగవంతుడు మనల్ని అందరూ ఈరోజు ఏకం చేసిందంటే అది దైవానుగ్రహమే. కాబట్టి ఈ సందర్భంగా మనం చాలా సంతోషంగా ఉండాలి. ఆ సంతోషాన్ని భవిష్యత్ తరాల వారికి ఆ ప్రతిఫలను పంచాలనే ఉద్దేశంతో ఒక పాట పాడుతున్నా. హాయ్ హాయిగా నవ్వింది నాతో సంతోషం. నేను పిలుస్తాను మేడం. అందరు రండి, గర్ల్స్ అందరూ రండి. నాకు పేరు తెలుసులే మేడం. సుజాత, లక్ష్మి, అపర్ణ, నాగరాణి, చిట్టమ్మ, శ్రీలత. कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं
सम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు ఓపెన్ చేస్తున్నాము. మీరు ఎవరైనా ఫస్ట్ అవకాశాన్ని గ్రాప్ చేసుకోవచ్చు. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ డయాగ్రామ్ రూల్ నెంబర్ 1 ఏ నరేష్ ఫ్రమ్ ఏ సెక్షన్ లైట్ నెరవేర్చి ఇక్కడికి ఇచ్చేసిన మేడం సుధారా మేడం గారికి మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే దాదాపు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే పండుగ వాతావరణంలో ఉంది. ముఖ్యంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన ప్రోగ్రామ్కి ముందుగా వచ్చిన సుధా మేడం గారికి గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. మాట్లాడడానికంటే చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకా మన డైట్లో 100 మెంబర్స్లో దాదాపు 50% ఏవో ఈరోజు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా అటెండ్ అయితే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనం ఒకసారి రీయూనియన్ చేసుకుంటే అందరూ అటెండ్ కావాలని అనుకునేలాగా మన ప్రోగ్రాం ఉంది. వాళ్ళు అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు డైట్ అంటే మర్చిపోలేని జీవితం. ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు అన్నింటినీ చూసి మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు ఇంతమందికి హాజరవుతారు కూడా అని అనుకోలేదు. అనుకున్నాం ఈ డైట్లో ఎక్కువ మా మామనార్ నుంచి ఎక్కువ ఉన్నారు కదా. ఈ రీయూనియన్లో కూడా మా మామనార్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ దీన్ని ఆర్గనైజ్ చేసి. సుధా మేడం గారికి నమస్కారములు. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాడు కదా రాజేష్ కన్నా, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఊహించుకోండి అని. నిజంగా ఇక్కడ కలిసి చూస్తుంటే మాత్రం 20 సంవత్సరాలు వెనకనే ఉందామనిపిస్తుంది. చాలా ఇప్పుడు డైట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంత మేనేజ్మెంట్ ఆర్గనైజ్ చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. నమస్తే మేడం, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అదే కాశీ అంటే నేను అంతమందికి డైట్లో ఎంతమంది తెలుసో తెలియదు, కానీ ఇక్కడైతే బాగా తెలుసు అనుకుంటున్నా. సరే, ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఒక 2 లక్ష్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే, ఒకటి మనం డైట్లో 2 ఇయర్స్ చదివాము. అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండి డైట్లోనే ఉంటూ హ్యాపీగా 2 ఇయర్స్ని టీచర్ ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్గా చేశాం. ఆ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత మన జీవితంలో టీచర్గా మంచిగా స్థిరపడ్డాం. అంటే సమాజంలో మంచి టీచర్గా మనకు ఒక పేరు ఉంది. అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి మన గురువుని సన్మానించుకోవడం. ఫ్రమ్ గర్ల్స్ సైడ్ అందుకని నేను పిలుస్తాం కాదు మామ. మనం మాట్లాడితే వాళ్ళకి ఏంటో మోటివేషన్గా ఉండదు. మీరు మాట్లాడుతారు రైట్ ఫ్రమ్ గర్ల్స్ సైడ్.
డైట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ మనం హాస్టల్లో ఉన్నాం కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ అయినాం. డేస్ స్కాలర్ అయి ఉంటే మాత్రం కొంతమంది ఫ్రెండ్సే ఉండేవాళ్ళం కావచ్చు. ఎవరు రూమ్మేట్స్ వాళ్ళు కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ బ్యాచ్ టీబీకి వెళ్ళి. నేను సుజాత. నేను ఇప్పుడు వరంగల్ డిస్టిక్లోని వరంగల్ మండలంలో గౌడ్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో 300 స్టూడెంట్స్ ఉంటారు. దాదాపు 12 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. అందులో లేడీ టీచర్స్ 10 మెంబర్స్ ఉంటారు. దోస్తులందరినీ బయటకు పంపించి నన్ను మాట్లాడమంటారు. దోస్తులందరూ లోపలికి వద్దనే నేను మాట్లాడతాను. అప్పటి వరకు నేను రెస్పెక్టెడ్ మై కాలేజ్ అలాగని గార్డ్ ఆఫ్ ఆనర్ చేద్దాం. మేడం వాళ్ళని వెల్కమ్ చేద్దాం. బాయ్ 6 సైడ్ వెల్కమ్. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. ప్లీజ్ కమ్ మేడం. హలో. ఆహ్వానాన్ని మన్నించి ఈ పూర్వ 2005 ఆ కళ్ళతో పళ్ళు ఊరి వచ్చింది కాపీ జొన్నలు పేరు పట్టేవాడివా పిల్లగా పువ్వులు తిరిగేవా. ధన్యవాదాలు. ఇంత గ్రాండ్ గా చేసినటువంటి నా మిత్రులందరికీ, నా స్నేహితులందరికీ కూడా మెనీ థ్యాంక్స్. ఓకే, విలువైన సమయాన్ని వెచ్చించి మన కోసం వచ్చేసారు. మాకు 2 బంగారు తల్లి కొట్టారు, భావన సుమనశ్రీ. అయితే నేను ఓన్లీ మాట్లాడడం కాకుండా ఎవరు చెప్తే ఎవరు వింటున్నారో మీకు అర్థమైనా కూడా ఆ విధంగానే అనిపిస్తుంది, కానీ రాజు రాలేకపోతుంది. ఓకే సార్.
ఇప్పుడే ఖమ్మం నుంచి విచ్చేసిన కిషన్ గారికి సాదర స్వాగతం. అందరికీ మరి నేటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి డైట్ మిత్రులు 2006-8 బ్యాచ్ సోదరులకు సోదరులందరికీ కూడా మీ మేడం ఏదో కట్టాలని ఏదో చేయాలని అనుకున్నది కానీ తన ఫ్యామిలీని కట్టుకున్నది. మొత్తం మీద మీరు కట్టుకోవడం. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డే స్కాలర్. సో హాస్టల్ ఉంటే చాలా క్లోజ్నెస్ పెరుగుతుంది అనుకుంటారు మేడం, కానీ నాకు ఇక్కడ చాలా మంది హాస్టల్ వాళ్ళు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మన చరణ్ కానీ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటుంది. నేను ముందుగా చరణ్ నన్ను పిలుచుకుంటాను. శ్రీచరణ్, షారూక్. నా పేరు శ్రీలత మేడం. ఓకే, థ్యాంక్ యూ అనండ. ఈరోజు మనం గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మేడమ్స్ సుధా మేడం, వాణి మేడం, శ్యామల మేడం చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మిగతా మిత్రులు అంటే ఎప్పుడన్నా మిస్సెస్ నాగరాజు, అంజలి మేడం ప్లీజ్ కమ్. నువ్వు వచ్చిన వాళ్ళతో ఇప్పించడం చాలా సంతోషం. నారాజు అవును వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇది 20 years సందర్భంగా అంటే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ ఈ సమయం వరకలా అంత లేదా అని అనుకున్నా, కానీ ఈ సమయంలో ఈ వేదికమైన సరైన సందర్భం అనుకుంటున్నా. ఎందుకంటే వ్యక్తిగత జీవితాలను బాగా ఆరాధిస్తున్నాం, అంటే సమయం ఇస్తలేము ఎవరికి. నాకు వేరే వెయిట్ అలా ఉండాలి సార్. స్మైల్ మేడం. ఒక్క నిమిషం అట్లాగే మేడం. మనతో పాటు చదివినటువంటి మా పాలమూరు బిడ్డ మన మధ్యలో లేరు. ఆమెను ఒక నిమిషం స్మరించుకుందాం. ఓకే, కానీ ఎన్ని సమస్యలు ఉన్నా చదువు మాత్రం పరిష్కారం కాదు. ఆ విషయాన్ని ఉపాధ్యాయులుగా మనం నొక్కి ఒక్కానించాలి. ఓకేనా? రైట్. ఓకే, థ్యాంక్ యూ. టర్నింగ్ పాయింట్ కూడా డైటే. ఈ మన డైట్ రీయూనియన్ ప్రోగ్రామ్కి వచ్చిన మేడమ్స్ అందరికీ నా బాధావి ఉన్నారు మేడం. మేము అంటే మిమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు మేడం గారు. కొన్ని అయితే జ్ఞాపకాలు అయితే మాకు ఖచ్చితంగా ఉన్నాయి మేడం. ఎస్ మేడం. షేర్ చేసుకుంటున్నా స్వామి గురించి. మనకి ఈరోజు మెమోంటోస్ అందరికి అందజేస్తాం. దానికి అడిగిన వెంటనే మనకు చెప్పిన కొద్దిగా టైట్ అవుతుంది స్వామి, కొద్దిగా ఏమన్నా చూస్తావా అంటే అడిగిన వెంటనే మనకు మొత్తం ఈరోజు మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న తన ప్యాషన్ మాటలు పోగొట్టుకోకుండా స్కూళ్ళని విజిట్ చేసే ఒక విజిట్ ఉంది అంటే ఎంతో తమ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి మన మేడం గారిని మనం ఇప్పుడు సన్మానించుకుందాం. మేడం అది మా బాధ్యత. ఒకరినొకరు ముఖాలు చూసుకునేది అవసరం లేదు. మన లోపల అందరికీ సగం కడుపు నిండిపోయి ఆ సంతోషంగా ఒకరినొకరం ఏం చేస్తున్నామంటే టైం లేదు, తొందరగా వెళ్ళిపోవాలని ఒకటి. అంటే ఇక్కడ మనం
ఎన్నో తరాల మన మిత్రుడు మంచి సంఘర్షణ అనే కవిత సంపుటిని అమూల్య పబ్లికేషన్తో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అంటే కవిత అంటే ఆషామాష విషయం కాదు. దయచేసి ఒక 1-2 minutes మీరు గారికి, మా తోటి ఎస్ఐ గారికి, మరియు ఇక్కడ అటెండ్ అయిన మా పూర్వ విద్యార్థులందరికీ కూడా చాలా మేడం ఇది కూడా మాకు హెల్ప్ అవుతుంది మేడం, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది చూడండి మేడం. రాసుకొచ్చుకొని నేను బుల్లెట్ పాయింట్స్ మాట్లాడతా, టైంని నేను పాటిస్తాను, మనం కూడా అదే పాటిద్దాం. మీకు తెలుసు నేను మైక్ పట్టుకుంటే చాలా సేపు మాట్లాడతానని, అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే పేపర్లో జాట్ డౌన్ చేసుకొస్తున్నాను అనమాట. అంటే అప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాము, అనవసర విషయాలు మాట్లాడడం అనేది ఒకటి అర్థమైంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాదరింగ్స్లో మనం కూడా లిమిటెడ్ టైం మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడితే ఏమవుతుందంటే చాలా మంది మిస్ అవుతారు. అది నా ఎక్స్పీరియన్స్. నా రిటైర్మెంట్ అప్పుడు చాలా మంది గెట్ టుగెదర్ సమ్మేళనానికి వచ్చిన నా ఫ్రెండ్స్కు మరియు మనకు చదువులు చెప్పిన మన గురువులకు అందరికీ టీచర్ జాబ్ అయితే స్వామి ఏమన్నాడంటే నేను దురదృష్టవంతుడి టీచర్ జాబ్లోకి రాలేకపోయానని అన్నాడు. కానీ నువ్వు దురదృష్టవంతుడు కావు, నువ్వు మాకంటే కూడా అదృష్టవంతుడే. ఎందుకంటే రక్షణ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. టీచర్లు పోని వాళ్ళు కూడా, ట్రైనింగ్ అవ్వని వాళ్ళు కూడా టీచర్ జాబ్ చేసుకోవచ్చు. టీచర్గా మనం పాఠాలు చెప్పచ్చు. పాఠం అనేది టీచర్ అయిన వాడే చెప్పడు, మన తల్లిదండ్రులు కూడా మనకు పాఠాలు చెప్తూనే ఉంటారు. అవునా కదా? తెలుసు తెలియదు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు. కానీ రక్షణ అనేది చాలా, నువ్వు అనుకుంటున్నావు మమ్మల్ని ఎవరు గౌరవించరని. పోలీసుని చూడగానే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. పోలీస్ ఆ యూనిఫామ్కి ఉన్న వాల్యూ అలాంటిది. కాబట్టి నువ్వు దురదృష్టవంతుడు అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇదే బెస్ట్ స్టూడెంట్స్ అని మనం అనుకుంటాం కదా. అంటే నేను ఏది చెప్తే అది చేస్తున్నాడు వీడు, అంటే నేను చెప్పినట్టు చేసేస్తున్నాడు, నా మాట పూర్తిగా వింటున్నాడు, కాబట్టి వీడే నాకు బెస్ట్ స్టూడెంట్, వీడే నా ఫేవరెట్ స్టూడెంట్ అని నేను అనుకో. ఉత్తములు అంటే ఎవరంటే మన మనసు ఎరిగి నడుస్తున్నారు. అలా నేను ఉండాలి అని తను మోల్డ్ చేసుకుంటూ ఉండేవాడు ఉత్తముడు. వాడు బెస్ట్ స్టూడెంట్ యాక్చువల్గా. అంటే ఏంటి, మనం గమనించుకోవాలి అనమాట. వీళ్ళు కదా మనకెందుకు అని అనుకోకూడదు కదా. పిల్లలు వాళ్ళు ఏంటంటే మన మనసు ఎరిగి టీచర్స్ మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాబట్టి నేను ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్. తర్వాత మన తిట్టని టీచర్ ఉంటుందంటే నేనైతే నమ్మను, నేను కూడా తిట్టేదాన్ని కదా. తిట్టడం మొదలు పెడితే పడాపట వాయించేయటమే, క్రిటిసిజం, విమర్శిస్తూ కూడా ఉంటారు. అయితే ఈ టీచర్స్ విమర్శనలు, తిట్లు అనేవి ఎప్పుడు దీవెనదే మనకి. అవి దీవెననే అనుకోవాలి పిల్లలు. మనం తిడుతున్నాం కదా కాబట్టి మనం ఏదో శాపనార్థాలు పెట్టకూడదు. తిట్లు కూడా దీవెన రూపంలోనే ఉండాలి. మన పెద్దలు అందుకే చెప్పేవారు, ఎవరో వెధవా అని తిట్టమనేవారు, తిట్టేవారు. వెధవా అంటే వెయ్యాలి ధనంతో వర్ధిల్లు అని చెప్పడం అని అట్లా చెప్పేవాళ్ళు. అంటే మన తిట్లు
ఉండాలి తప్ప మరి criticism కూడా వాళ్ళని తప్పు చేసి మరి తప్పు కానీ ఇది వాళ్ళు పిల్లలు ఏంటంటే మన తిట్లు వాళ్ళని హర్ట్ అవ్వకూడదు. నేర్చుకోవాలి, బాగుండాలనే ఉద్దేశంతో అవునా. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి స్థానంలో పెట్టినారు వాళ్ళు అవునా. చాలా మంచిగా స్వామి మంచిగా చెప్పినారు. ఇప్పుడు మేడం వాళ్ళ కంకవాణి మేడం గారు చివరిలో మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే కొంచెం తొందరగా ముగించవచ్చు. తర్వాత ఒక మంచి కొటేషన్తో బ్యానర్ కూడా తయారు చేశారు మీరంతా కలిసి. ఏం చేశారు అది? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. శాశ్వతం ఒకసారి చదువు. మేడం ఫ్లెక్సీ తప్పులు సరి చేసుకున్నాడు రాజేందర్, ఎందుకంటే పుస్తకం రాశాడు కదా. కాబట్టి మేడం శ్వాస ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండాలని ఒక ఒత్తి ఎక్కువ కలిపే ఉంటుంది. అది లీగల్గా కుదరదు కానీ పర్లేదు, సర్దుకోవచ్చు మంచిది. తర్వాత మనం డైట్కి అడుగు పెట్టేటప్పుడు హాల్ ఉంటుంది కదా, ముందు కాన్ఫరెన్స్ హాల్, ఆడిటోరియం దగ్గర అక్కడక్కడ మనం కొన్ని కొటేషన్స్ రాయించాము. అప్పుడు ఒక టీచర్ని పిలిచి వెస్ట్ గోదావరి నుండి కొన్ని కొటేషన్స్ రాయాలని మీకన్నా ముందే మీ ముందు బ్యాచ్కో అంత ముందు బ్యాచ్కో రాయించాం. ఒక 2 నెలలు ఆయన నుంచి పనులు చేయించాం. అయితే ఆడిటోరియం ముందు ఏం కొటేషన్ ఉండాలన్నప్పుడు బాగా బాగా ఇంప్రెసివ్గా ఉండాలని అనుకున్నాం. అప్పుడు అనుకుంటే అక్కడ ఏం రాయించామంటే, నన్ను మంచి ఉపాధ్యాయుడని అందరూ అంటారు కానీ అది నిజం కాదు, ఎందుకంటే ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నేను చేసిందల్లా కేవలం నా విద్యార్థిని ఆలోచింపజేశాను అంతే అంటాడు. అంటే మనం చెప్పడం కన్నా పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం అనేది ముఖ్యం, పిల్లల్ని ఆలోచింపజేయడం అనేది ముఖ్యం. అయితే చాలాసార్లు మీకు డైట్లో చెప్పేటప్పుడు మేము చెప్తూ ఉంటాం, కష్టపడి ఒక బుక్ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రింట్ చేయడం ఇంకో ఎత్తు. అదేం తక్కువ పని కాదు, చాలా కష్టతరమైంది. అటువంటి కష్టతరమైన దాన్ని సాధించాడు రాజేందర్, నా అభినందనలు. చుట్టూ కూడా పువ్వులు వస్తాయి, అవును కదా, కాండ వెలుగు కూడా వస్తుంది అంటాడు. జీవితం అంతే కదా, మంచి సత్యాలు రాసావయ్యా, ఇవి చదువుకుని అందరూ పాటించి వెలుగులో నడవాలని ఆశిస్తూ ముగిస్తుంది. అవసరం ఉందంటే మేడం గారిని అడుగుతూ నాకు సహాయం చేశారు. తర్వాత నేను చివరికి తిరిగి ఇచ్చిన చాలా రోజులే కానీ అప్పుడు మేడం అంటే ఈ మేడం అడిగితే నాకు వస్తాయన్న నమ్మకంతో మేడం దగ్గరికి వెళ్ళి అత్యవసరం. అప్పుడు నిజానికి అందరం మిడిల్ క్లాసే, చదువుకోవడానికి చేతిలో డబ్బులు లేని పరిస్థితి ప్రతి ఒక్కరిది. కానీ మేడం ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. మన శ్యామలాదేవి మేడం, మా ఫ్రెండ్ హంస ఉంది చూడండి, మన ఫ్రెండ్కి మస్తు ఛార్జీలు 2 years మేడమే పే చేశారు. మేడం చాలా మెచ్చుకోవాలి. ప్లస్ హంస రాకపోతే షీఈస్ ద మోస్ట్ డిజర్వ్ పర్సన్. అది నా గొప్పతనం కాదు, ఈ రోజున నా క్యాడర్లో ఉంది. నాకు ఎంత ఆనందమో చెప్పలేదు. చక్కగా 3 floors హౌస్ కట్టుకుంది, కార్ ఉంది, ఈ 2 బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అదే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. తను ఒక రోజున ఫ్యామిలీతో వచ్చింది, ఒకసారి 2 times వచ్చింది. ఆ అమ్మాయికి నెంబర్ దొరకటం లేట్ అయ్యి వచ్చింది. అది ఆ అమ్మాయి అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకుందంటే అది అమ్మాయి సంస్కారం. భగవంతుడు ఆ అమ్మాయి డిజర్వ్ అని 60 రోజులు ఇచ్చారు, నాదేం లేదు. అందరు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా ఒక 30 minutes లంచ్ ఫినిష్ కావాలి, నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది.
ఒక పిల్లవాడు వచ్చి సార్ నేను టిఫిన్ చేయలేదు సార్, సార్ నాకు నోట్ బుక్ లేదు సార్, సార్ నాకు టెక్స్ట్ బుక్ లేదు సార్, సార్ నాకు బ్యాగ్ లేదు సార్, కంబాక్స్ లేదు సార్, పెన్ను లేదు, ఇలాంటి వాళ్ళ ఆర్థిక బాధలు చెప్పుకుంటారు అన్నమాట. మౌలిక వసతులు ఏమని చెప్పుకుంటుంటారు. పిల్లలకి విద్య పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ నా వ్యక్తిగతంగా పట్టించుకోకుండా పిల్లలకి ఒక 50 లక్షల రూపాయలు పిల్లలకు ఖర్చు చేసింది. 15 నెలల సర్వీస్ 50 lakhs మాట రామకృష్ణ మాట తోటి నేను చేయడం జరిగిందనమాట. ఒక చిన్న పల్లవి పాట పాడతాను. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా నిలిచేటిది శ్రీరామకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, తులతూగే సంపదలు చిలిపి పనులు అనుకోండి, చిల్లర పనులు అనుకోండి, వాటన్నిటినీ ఒక ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు కూర్చుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, దయచేసి కూర్చోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే మధురాతి మధురమైనటువంటి స్మృతులుగా మిగిలాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ పక్కల ఫేస్లు చూసుకుంటే అప్పుడు అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫేస్లు అన్ని కూడా చాలా ఉత్సాహంతో తేజస్సుతో అందంగా వెనక్కి అసలు వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇవి మర్చిపోయే ఫేస్లు కావు ఎప్పటికి కూడా. నేను ఫస్ట్ ఎస్సీపీ బ్యాచ్ మాది శ్రావణ్ కుమార్, స్వామి, స్వర్ణలత, స్వప్న, స్వప్న, నేను కార్ఖానాకు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళినాము. మేము వాళ్ళని కాదు చూసుకోవడం, వాళ్ళే చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అసలు నాకు ఆ టీపీ డేస్ నేను మర్చిపోలేను. తర్వాత ఇంకొకసారి సత్యనారాయణ, నేను, తర్వాత సృజన, తర్వాత శ్రావంతి ఇంకొక బ్యాచ్, తర్వాత నాగరాణి, కాశీ, తర్వాత లక్ష్మణ్ ఈ 18 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ప్రతి ఒక్కరం కూడా మనమందరం కూడా పేద నిరుపేద కుటుంబం నుంచి ఎంతో కొంత తల్లిదండ్రులు ఇద్దరు జాబులు ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఆ డైట్లో మనం చూడగలిగాం. అయితే నేను బయటకు మీతో పాటు ఫస్ట్ కౌన్సిలింగ్లో రాలేదు. అయితే నేను సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినాను. నాకు తక్కువ అంతా సత్యనారాయణ ఫుడ్ మంచిగా చేయించినారు. అందరూ ½ అవర్ తిన్నామంటే 1 అవర్ తిన్నారు. సత్యనారాయణ వాళ్ళని నిర్వహించాలి. ఇంకొక విషయం సార్, ఒక విషయం మాజీ సెక్రటరీ గారు అక్కడ ఉన్న సత్యనారాయణ ముందుకు మేడం చూస్తానంటే సార్ అన్యత భవిష్యత్తు అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. మరో 6 గట్టిగా చెప్పండి. 2 నిమిషాల కన్నా ఎక్కువ. అందరికీ నమస్కారం తెలియజేస్తానికి హాజరైనందుకు ముఖ్యంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత కలర్ఫుల్గా అంటే టైం ఇంకా అని ప్రెజర్ చేస్తున్నాం. సరే మేము ఇక్కడ మాట్లాడేందంటే ఎంతసేపు ఉన్నా కూడా అందరు వచ్చి ఫోటోలు దిగడం, తన ఆలోచనలు పంచుకోవడం, జ్ఞాపకాలు పంచుకోవడం ఉంది. ఒక 4-5 మాకేమో తెలుసా, ఈ ప్రోగ్రామ్ టెంట్ ఇది ఎప్పుడు వేస్తారు, ఎవరెవరు వస్తున్నారు, అక్కడ రైస్ ఎవరు పెడుతున్నారు, ఈ టైం ఎప్పుడైపోతుంది, వాళ్ళ టైం క్లోజ్ చేసి అంటే ఇలాంటివైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈ అవకాశం వచ్చినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదేవిధంగా నా పేరు ఒక పరిచయం చేసుకొని వదిలేస్తాను టైం లేనందుకు. నా పేరు రాజేందర్.
నేను కల్లకుర్తిలో పనిచేస్తున్నాను. నేను తొందరగా చెప్పినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర రాజకీయాలలో రాటు తెలుగుతూ మన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని అదేవిధంగా సామాజిక బాధ్యతతోని గద్వాల ముద్దు బిడ్డ యువ కిరటం నవ కిషోరం మధురవి ప్రియ శిష్యుడు తను అడిగేస్తే జనం ప్రజల కోసం ప్రశ్నించే గలం మన డైట్కు కొండంత బలం. ఫస్ట్ ఇయర్లోనే ప్రపంచ యుద్ధాన్ని మనం చూడలేదు కానీ ఫస్ట్ ఇయర్లో ప్రపంచ యుద్ధాన్ని పరిచయం చేసిన వ్యక్తి, భర్త అనే పదానికి అపరిచితుడు, పెళ్లి చేసుకొని సుపరిచితుడు కావాలని కోరుకుంటూ ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమైంటది. కొమ్ము శ్రావణ్ కుమార్ వచ్చి మాట్లాడాల్సిందిగా మనవి. ఈరోజు ఇంత 2006-8 బ్యాచ్ ఇది ఒక ఎమోషన్. చరిత్రలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి, జీవితంలో అద్భుతమైన సంఘటనలు కొన్ని మాత్రమే గుర్తుంటాయి. అలాంటిది నా జీవితంలో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక ఆత్మీయ మిత్రులు దొరకడం అది ఒక అదృష్టంగా స్వీకరిస్తూ ఆ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి అందరూ కూడా చాలామంది 80% దాకా హాజరై విజయవంతం దిశగా తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి దాన్ని ఎట్లా చెప్పాలో యాక్షన్తో సహా చేసి చూపించినటువంటి మంచి మనసున్న మహారాణి డైట్ యువరాణి నాగరాణి వచ్చి మాట్లాడాల్సిందిగా మనవి. Looking at this hall, I'm just remembering the day, the very first day that we started in the auditorium hall for the admission. With a lot of dreams to change the world of classroom at a time. Since that period to this day, being a trainee to being the guide in the classroom, we traveled so many years. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన లెక్చర్లకు పాదాభివందనం, అదేవిధంగా ప్రియమైన మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు అంటే 18 years తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ ఏంటంటే నాకు అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర నాకు ఒక రోల్ అసైన్ చేశారు. ఆ రోల్ ఏంటంటే సో అందరూ ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని ఒక అందమైన వీడియో కావాలని చెప్పారు అందరు. అంటే మనం యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ కలిసాము, బట్ అంటే అందరినీ కూడా ఒక వీడియో రూపంలో కలిపే అవకాశం 2 రోజుల ముందే నాకు వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో
సీట్ కోసం రాయడం జరిగింది. కౌన్సిలింగ్ వెళ్తే 606 ర్యాంకు నాకు ఇక్కడ రాలేదు. హైదరాబాద్ తీసుకో కెమెరాలో చూడండి. టైం అయింది. ఇక్కడ నుంచి మనం తీసుకోండి. ఈ సమావేశం